మన తప్పును మనం ఒప్పుకోగలిగే స్థితిలో ఉన్నామంటే మనల్ని మించినోడు లేడండి. ఎందుకో తెలుసా? 90% జరిగిన పరిణామాలకి మనమే కారణం తప్ప మన పక్కడు ఎలా కారణం అవుతాడండి? ఏం చేసినా ఆ తప్పులన్నీ నువ్వు చేసినవే. కొంతమంది అంటారు, మా అమ్మ నా జీవితాన్ని నాశనం చేసింది, మా నాన్న మా జీవితాన్ని నాశనం చేశాడు, మా తమ్ముడు మా జీవితాన్ని నాశనం చేశాడు, మా అన్నయ్య మా జీవితాన్ని నాశనం. ఎవడు నీ జీవితాన్ని నాశనం చేయడు, నువ్వు తీసుకున్న నిర్ణయాలే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. నిన్న కట్టబెట్టారే అంటాడు, అంటే బలవంతంగా పీకనొక్కి తాళి కట్టించారా ఏంది? నువ్వు ఇష్టపడేగా కట్టావు. ఎవడ కట్టబెట్టాడు నీకు? నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, నువ్వు ఇష్టపడే తాళి కట్టించుకున్నావు, నువ్వు ఇష్టపడి పిల్లలకి అన్నావు, నువ్వు ఇష్టపడి కాపురం చేసావు. ఇప్పుడు ఏమంటావు? అర్థమైందా? తప్పెవరిది? నీదే కదా. లైఫ్లో జరిగిన చాలా వాటికి మనమే కారణం అండి. కానీ వాటిని పక్కన పెట్టేసి ఎప్పుడు ఎవడొకరి మీద తోసేద్దాం అనుకుంటాం. ఫస్ట్ మీ తప్పుల్ని మీరు అంగీకరించడం నేర్చుకోండి.